చెడుని చెవిలో చెప్పు, మంచిని అరిచి చెప్పు అన్నటువంటిది ఎవరైనా చెప్తారు. అది కాకుండా మంచిని చెవిలో చెప్పి చెడుని అరిచి చెప్పింది ఇంతకాలం నడిచింది. ఇప్పుడు నడుస్తున్నటువంటిది మళ్ళీ పాత ఒరిజినల్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు. అంటే రాజకీయ ఎజెండాలతో నడిచాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో రిషికొండ మీద అద్భుతమైనటువంటి కట్టడాలు. ఆఫ్టర్ ఆల్ 500 కోట్ల రూపాయలు. ఆఫ్టర్ ఆల్ అంటే మనలాంటి వాళ్ళకి ఆఫ్టర్ ఆల్ అని కాదు. రాష్ట్ర బడ్జెట్టు, రాష్ట్ర పరిస్థితులు లేదా ఇతర ప్రాజెక్టులకు ఖర్చు పెట్టిన దాంతో పోల్చుకుంటే 500 కోట్లతో అద్భుతమైనటువంటి సుందర భవనాలు ప్రభుత్వానికి కట్టించారు. కానీ దాన్ని దుర్మార్గంగా చిత్రీకరించారు. అదే సందర్భంలో అమరావతికి సంబంధించినటువంటి దాంట్లో గతంలో లీక్ అయినటువంటిది, కట్టడాలలో లీకులకు సంబంధించి కావాలని చేశారు, ఇట్లాంటిదంతా నడిచింది. సరే 2014 తర్వాతనే కదా, 2016-17 తర్వాతే కదా అమరావతి ప్రాజెక్టులు కట్టింది. దాంట్లో లీకులకు జరుగుతుంటే సిటీ ఎడిషన్కి పరిమితం చేసినటువంటి పరిస్థితి. రాజధాని చిహ్నం చిన్నబోయింది. అమరావతిలో మనం విజువల్గా చూపించేటటువంటి బుద్ధుడు కూర్చున్నటువంటిది, దాన్ని ధ్యానబుద్ధ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అందులో 2015లో తెలుగుదేశం వాటి ప్రభుత్వం విగ్రహాన్ని నిర్మించి అందుబాటులోకి తెచ్చిన తర్వాత అమరావతి చిహ్నంగా కూడా చేస్తే దాంట్లో ధ్యానబుద్ధ ప్రాజెక్టుకి సంబంధించి గత ప్రభుత్వం గాలికి వదిలేసింది. దీంతో విగ్రహం పరిసరాలు కళాహీనంగా మారినాయి. విగ్రహానికి కొన్ని చోట్ల రంధ్రాలు పడ్డాయి, పలు చోట్ల మొక్కలు మొలిచి పెద్దవవుతున్నాయి. విగ్రహం అడుగు భాగంలో వర్షపు నీరు లీక్ అవుతుంది, పెచ్చులు ఊడిపోతున్నాయి. విగ్రహం లోపల పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన వీడియో షో, తెర, వీడియో, ఆడియో ప్రొజెక్టులు పాడైపోయాయి. విగ్రహం చుట్టూ రక్షణ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు మరమ్మతులు గురై నేలవాలే. విగ్రహం పరిస్థితి లోపల నీటి లీకులపై ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లామని ప్రాజెక్ట్ ఇన్ఛార్జి మణికుమార్ చెప్పారు. ఇక్కడ కూడా సిగ్గుమాలిన జర్నలిజం, నీతిమాలిన జర్నలిజం, అసేకరమైన జర్నలిజం. నిర్లక్ష్యంగా ఉంటే లీకులు అవుతాయా? దాంట్లో లీకులు అవుతుంది, విగ్రహం దగ్గర కూడా లీక్ అవుతుందంటే కాంట్రాక్టర్ తప్పు. అంత నాసిరకంగా కట్టాడని చెప్పి. ఆఫ్టర్ ఆల్ 2015లో కడితే 9 సంవత్సరాలు తిరిగేటప్పటికీనే అందులో విగ్రహం చుట్టూ రంగు వెలిసింది అంటే రంగు వెలిసిన దాని గురించి మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు కూడా రంగులు వేసుకోవచ్చు. అసలు రంగు వెలిసేటటువంటి రంగు వేయడం ఏంటి దానికి? సరే పోనీ అది ఏది టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ అనుకుందాం. పగిలిపోయిన విగ్రహాలు, లీకులు అవుతున్నటువంటి ఇవి అంటే ఏంటి? ఆ కాంట్రాక్టర్ ఎంత తిన్నట్టు ఇంత దిక్కుమాలింగా కట్టడం ఏంటి? అట్లాగెట్లాగ లీకులు అవుతుంది అసలు? ఇది వాస్తవంగా అయితే కనుక నెగిటివ్ ఇష్యూ. కానీ ఇది కూడా జగన్ వల్లనే నాశనం అయింది. జగన్ కట్టించలేదు కదా దాంట్లో. ఇక్కడ తేడా అదే నడుస్తుంది. ప్రతిదీ తప్పు ఒకళ్ళ చేస్తారు, నెపాన్ని ఇంకొకళ్ళ మీదకి నెట్టే జర్నలిజం ఆంధ్రాకి శాపంగా మారుతోంది.